ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి భక్తులతో కలకలలాడిన ఆలయాలు. ముఖ్య అతిథులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్. గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో వడ్లపూడి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి చేయబోయే అభిషేకానికి పాలతో నిండిన కుండలను కావిడితో వడ్లపూడి గ్రామ దేవత అయిన కుంచుమాంబ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఊరేగింపుగా బయలుదేరి దానప్ప తల్లి ఆలయం దర్శించుకొని అనంతరం శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని వారు తెచ్చిన పాలతో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు, రాష్ట్ర కార్యదర్శి, వార్డు కార్పొరేటర్ బొండ జగన్నాథం పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజున సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి పండుగగా జరుపుకుంటారు. కుమారస్వామి వార్ల దేవాలయాలు కల ప్రతి చోట ఈ రోజు విశేష పూజలు జరుపుతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసమని, ఇంత మంచి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన గ్రామస్తులందరికీ ధన్యవాదములు అని అన్నారు. అలాగే వడ్లపూడి గ్రామంలో నూతనంగా ఆలయ నిర్మాణం చేపట్టి నేటికి గత మార్చిలో ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇక్కడ ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కూడా చేయడం జరుగుతుంది. ఈ ఆలయాలకు విశిష్టత ఏంటంటే ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామివారు, పంచముఖ వినాయక, అలాగే సీతారామాల సమేత ఆంజనేయ స్వామివారు, అలాగే బ్రహ్మసూత్ర శివాలయం, అలాగే షిరిడి సాయినాథ్, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని, నవగ్రహాల వంటి ఆలయాన్ని వడ్లపూడి గ్రామంలో నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం నుంచి కూడా అనేకమైన ప్రతి సంవత్సరం కూడా ఆ శ్రీరామనవమి చేసాం, అలాగే హనుమాన్ జయంతి చేసాం, అలాగే షిరిడి సాయినాథ్ని గురు పౌర్ణమి చేసాం, మొన్న వినాయక చవితి పంచముఖ వినాయక చవితి చేసాం. అలాగే ఈ బ్రహ్మసూత్ర శివాలయంలో పార్వతమ్మ వారిని పెట్టాం కాబట్టి నవరాత్రులు కూడా చేయడం జరిగింది. మొన్న కార్తీక మాసం, ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి. మరి అన్ని కార్యక్రమాలు కూడా గ్రామాంతరం కానీ 87వ అంటే మీ అందరికీ తెలియాల్సింది ఇక్కడ వడ్లపూడి గ్రామంలో పంచముఖ వినాయక ఆలయం, బ్రహ్మసూత్ర శివాలయం నూతనంగా నిర్మాణం చేశారు. ఇలాంటి ఆలయాలన్నీ కాదు, ఉత్తరాఖండ్ ఆలయాలు. ఎవరైనా చాలా మంది భక్తులు పంచముఖ వినాయక దర్శించుకోవాలన్నా బ్రహ్మసూత్ర శివాలయం సుమారు 5 జిల్లాలు దాటారు. అలాంటి వడ్లపూడి గ్రామంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో 87వ ప్రాంతంలో నిర్మాణం చేసి దర్శనం చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా తప్పకుండా వచ్చి ఆ స్వామివారిని దర్శించి స్వామివారికి కోరుకోవాలని కోరుతున్నాం. ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఈ వడ్లపూడి జిల్లా 87వ ప్రాంతంలో పాలకాలతో అక్కడ వడ్లపూడి కుంచుమాంబ గడ్డ నుంచి అలాగే శ్రీ దుర్గా మన దానప వారు భగవాన్ వారి నుంచి దానంత నుంచి కూడా కనీసం పాలకాలతో అక్కడ రావడం జరిగింది. కావున ఆ వచ్చిన పాలకాలలో స్వామివారిని అభిషేకం చేసి పంచాయతీ అభిషేకాలు చేయడం జరుగుతుంది. కావున మరి భక్తులందరూ అలాగే ఇంకా పాలకాలలో సాధించిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.